హాయ్ మమ్మది. ఈ రోజు మరి ఎక్కడున్నానో తెలుసా? మన బిగ్ బాస్ కంటెస్టెంట్ బెజవాడ బేబక్కతో మామూలుగా ఉన్నది కదా. సో ఈ రోజు మరి బిగ్ బాస్ హౌస్ కి వెళ్తుందని తెలిసింది. అసలు ఆ బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటుంది ఏంటి అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కాబట్టి దానికి ఆన్సర్ అయితే తెలియజేసుకుందాం. మమ్మది ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఆ ఇల్లు ఏమి ఇవ్వట్లేదని ఎక్కడ గొడవ చెప్తారని ముందు కొంచెం కాఫీ పెడదామని పైన ఫ్రీజర్ నుంచి పాల ప్యాకెట్ తీసా. ఐస్ ఏమో ఎంతకి కరగట్లా. నా మేకప్ కరిగిపోతుంది కానీ ఐస్ మాత్రం కరగట్లా. ఏంటి దేవక్క గారు ఏం చేస్తున్నారు మీరు? ఒక్క నిమిషం పాలు పొయ్యి మీద పెట్టి చెప్తారా? ఏంటి దేవక్క గారు? నేనేం చేయట్లేదండి. యాక్చువల్లీ అండి మీ ఇంటికి ఇవాళ వస్తానని నేను అనుకోలేదండి. లాస్ట్ మినిట్ లో చెప్పారండి. మిమ్మల్ని డామినేట్ చేయడం నా ఉద్దేశం కాదండి. కాబట్టి నాకు రెడ్ బాగా సూట్ అవుతుందండి. చేసుకుంటున్నాను తెలుసండి. మరి మీ ఊరోళ్ళు మీకు మీరే చేసుకుంటారు కాఫీలు టీలు. మరి బెజవాడ అంటే కాదా? కానీ మా నాన్నగారు ఆచంట కదా. సో నాకు అన్ని ప్రాంతాల నుంచి కూడా చర్చ్ ఉంది. అన్ని ప్రాంతాల వాళ్ళు నాకు సపోర్ట్ చేసి ఉంచారు అన్నమాట. మనం ఏమో అడగకెళ్ళి అక్క ఫాలో అయిపోతుంది మాట్లాడేస్తూ ఉంటుంది. మనం అలా అక్క నువ్వు బిగ్ బాస్ కి వెళ్తున్నావు అంట కదా, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఎస్ అందుకే అందుకే ఎవరైనా ఎందుకు వెళ్తారో నేను అందుకే అంటే అక్క పిచ్చి రావాలి. నేనే ఒక పిచ్చి క్యాండిడేట్. డబ్బులు కలిసి వెళ్తున్నావు. ఆల్రెడీ నీకు ఫేమ్ ఉంది కదా అక్క. అసలు చెప్పాలంటే ఒక్క నిమిషం ఒక రోజు అలాంటి ఏం లేవు. అసలు నాకు ఇష్టమైన షో ఇది. ఇట్స్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. అండ్ నేను ఎంటర్టైనర్ పర్ఫార్మర్ గా ఒక టిక్టాక్ కానీ ఒక ఇన్స్టాగ్రామ్ గానీ ఒక యూట్యూబ్ గానీ మనం చేసాం. కానీ నెక్స్ట్ లెవెల్ లో ఎన్ని సీజన్ నుంచి ట్రై చేసావు బిగ్ బాస్ కి వెళ్ళాలి? ప్రామిస్ గా చెప్తున్నా. దిస్ ద ఫస్ట్ టైం ఐ ట్రైడ్. ప్రామిస్ నమ్మండి. వెళ్ళిపోతున్నావు. ఫస్ట్ సీజన్ కి ట్రై చేసా వెళ్ళిపోవడం అంటే ఏదైనా డెస్టినీ కదా. ఐ జస్ట్ ఫీల్ బిగ్ బాస్ కి సెలెక్ట్ అయిన తర్వాత అమ్మకి చెప్తా కదక్క. అమ్మ వాళ్ళు ఏమన్నా అబ్జెక్షన్ పెట్టారా? వద్దు. మా అమ్మంది లోపలికి వెళ్ళి పరువు తీయకుండా ఉంటే చాలు. నువ్వు ఏమన్నా చెయ్యి, నా గురించి మాట్లాడు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. ఎందుకంటే నిజంగా ప్రామిస్ కి ఇదే ఉంది. లోపలికి వెళ్ళి నా గురించి అది పిచ్చి పిచ్చి మాటలు ఇస్తున్నారు అట్లా మాట్లాడమంటే ఊరుకునేది వాళ్ళు. ఒకటి ఎలాగో చెప్పేసా కాబట్టి ఇది కట్ చేయండి. మా అమ్మ జాగ్రత్త పరురాలు. మా నాన్నగారు ఏమో బాగా ఖర్చు ఎక్కువ, మా అమ్మ జాగ్రత్త. అప్పుడు కొండ ఉంది, కొండకు చిల్లుంటే చాలు. అన్ని వైపులు చిల్లుంటే తర్వాత మాకు ఖాళీ కొండ దొరుకుద్ది. అందుకని మా అమ్మ పాపం సేవ్ చేస్తూ వస్తారు. అది వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. ఓకే అక్క, మరి బిగ్ బాస్ చూసారా సీజన్స్ ఏమన్నా? కొన్ని నేను అంటే హైలైట్స్ కొన్ని వస్తా ఉంటాయి కదా యూట్యూబ్ లో, బాగా హైలైట్ అయిన క్లిప్పింగ్స్ హైలైట్స్ లాస్ట్ సీజన్ పెట్టుకుని కొంచెం చూసా. అంటే ఊరికే ఎలా ఏంటి ఎట్లా ప్రాసెస్. ఓకే, స్ట్రాటజీలు ఏమన్నా ప్లాన్ చేసుకోవాలంటున్నావా? ఇలా నేను అసలు ఏది స్ట్రాటజీ ఏమీ ఫాలో అవ్వకుండా లైఫ్ లో ఎక్కడి వరకు వచ్చాను. నేను ఏది ప్లాన్ చేసుకుని చేయను, ఇది నిజం. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ బీయింగ్ వెరీ ఇంప్రాంప్టివ్. నేను అప్పటికప్పుడు ఇప్పుడు నువ్వు వచ్చావు, నేను ఏది ప్లాన్ చేసుకుని అనుకుని చెప్పట్లా. నాకు నేనుగా ఎలా ఉంటానో అక్కడ కూడా అలాగే ఉంటాను. నేను అలాగే ఇంటర్వ్యూస్కి వెళ్ళా, అలాగే నాకు థింగ్స్ ఆర్ వర్క్డ్ అవుట్ ఇన్ మై లైఫ్ ఇఫ్ ఐఎమ్ లైక్ దిస్. సో నేను ఏది ప్లాన్ చేసుకోను, ఫ్లోలో ఎలా అనిపిస్తే అలా చేస్తా. కాకపోతే నేననే మనిషి బయటే కాదు లోపల ఎక్కడైనా సరే ఎదుటి మనిషిని హర్ట్ చేయను. అంటే నాకు ఇష్టం లేదు హర్ట్ చేయడం. కామెడీగా అన్న ఒకవేళ ఫీల్ అయితే మాత్రం ఎప్పుడైనా సారీ చెప్పేస్తాను. ఓకే, సో మరి ఫిజికల్ గేమ్స్ పెడతారు కదా, నువ్వు పార్టిసిపేట్ చేయగలవా? అసలు మామూలు అసలు ఆటగత్తులు కాదు. ఏమనుకుంటున్నారు? పొద్దున సాయంకాలం అసలు జిమ్మే చేస్తున్నా కాలంలో. గేమ్స్ ఏమన్నా టాస్కులు నా తర్వాత చూడండి. నాలాంటి ఆటగత్తు ఉండదు, ముందే చెప్తాను అందరికి. అరిపిస్తా పిచ్చెక్కిస్తా, ఇదే నా క్యాప్షన్. మీరు కూడా రాసుకోండి. అరిపిస్తా పిచ్చెక్కిస్తా. చూద్దాం మరి అక్క అన్నట్టు. నిజంగా అక్క ఇన్ని సీజన్ చూసా, 7 సీజన్స్ చూసావు కదా, అప్పుడప్పుడన్నా నీకు ఇష్టమైన సీజన్ లో ఎవరు, ఏ కంటెస్టెంట్ ఇష్టం? అందరూ ఇష్టమే పాపం. ఎవరి కాళ్ళు బాగా ఆడారు, ఎవరికి ఒకరి మీద ఇష్టం ఉంటది. అలా ఏం లేదు. ఎవ్రీబడి అందరూ ఎవ్రీబడి ట్రైడ్ దేర్ బెస్ట్. కొంతమందికి అది వర్కౌట్ అవ్వలేదు, కొంతమందికి సో ఎవ్రీబడి ప్లేడ్ బెస్ట్. ఓకే, బిగ్ బాస్ కి వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? ఇది చెప్పాను కదా, నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ టు ఎంటర్టైన్ అండ్ ఇట్స్ అన్ అమేజింగ్ షో. చాలా మందికి ఇష్టమైన షో అది, అండ్ నాకు కూడా ఇష్టమైన షో. అలాంటి షోలో నేను ఉండాలని ఎవరు అనుకోరు. కమాన్, ఎవ్రీబడి లవ్స్ టు బి అ పార్ట్ ఆఫ్ దట్ షో. ఒకవేళ మేబీ నువ్వు లోపలికి వెళ్ళి నెగిటివ్ అయ్యావమ్మా, దాన్ని బయటకు వచ్చిన తర్వాత నేను నెగిటివ్ పర్సనే, కొత్తగా నెగిటివ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది 2 సార్లు వేసుకోండి.
ఓకే మరి నువ్వు లోపలికి వెళ్ళక ముందేనా అప్పుడే నేను ట్రోల్ చేసి బేబక్క ఎన్నో రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండదు, ఒక 2 వారాలు అది ఇది అంటున్నారు. మరి వాళ్ళ గురించి నువ్వు ఏం చెప్తావు? కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఏంటి మీరు ఎంత క్వశ్చన్ అడుగుతారో ఎంత షార్ట్ గా అంటే ఏదన్నా చెప్పకూడదు, చేసి చూపించాను. నేను చెప్పాను కదా ముందు, ఆటగత్తను నేను మామూలుగా ఆడను. నేను పాలు పిసిగా గిన్నెలకు పోసా, కాఫీ చేస్తున్నాను, పూలు అమ్మినా పాలు అమ్మినా ఆ టైప్ లో పట్టుచిరుకున్నా. ఎలా ట్రోల్, సీ దట్స్ దేర్ ఒపీనియన్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ దే ఆర్ ట్రోలింగ్. ఎందుకంటే ఒక మనిషి మీద ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళు రైడింగ్ చేస్తారు. అసలు పట్టించుకోకపోతే మనం వాళ్ళ దృష్టిలోని లేకపోతే అది ఇంకా డేంజరు. మీరు రైడింగ్ చేయండి, ఎంత బాగా చేసుకోవాలంటే అంత బాగా చేసుకోండి. ఎస్, మొత్తానికి బెజవాడ బేబక్క మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు, సందేహం కూడా లేదు. నన్ను క్వైట్ గా కూర్చోమంటే నాకు ప్రాబ్లం గానీ అల్లరి చెయ్యి, కంటెంట్ ఇవ్వు, పర్ఫార్మ్ చెయ్యి అంటే అసలు నాకు ప్రాబ్లమే కదా. అది వద్దు అంటే బేబక్క బేబక్క కాదు, అది బిగ్ బాస్ మాట్లాడతారు. బేబక్క మీరు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. ఇతర పాల్గొని తీసేయాలి. ఇట్లా చేస్తాం మన పని, మామూలుగా మన పని. వంట చేయడం ఇష్టమే అక్క నీకు? ఇష్టమే కానీ ఐఎమ్ వెరీ లేజీ. అవునా? మరి బిగ్ బాస్ లోకి ఇలాగా వంట చేయాలి కదా? ఎవరు వంట అంతే కదా, ఆవిడ నేను చేయకుండా ఉంటే చాలు. నువ్వు తింటావా? అంతే. ఓకే, ఎవరు ఫుడ్ అలా వండుకోవాలంట కదా. అవును, మరి హెల్ప్ చేయాలిగా. చేస్తా, చపాతీలు అన్ని చేస్తా. ప్రిపేర్ అయ్యమ్మా, కల్లో చేస్తా. అక్కడ కూడా రాత్రి కూడా కల్లో అనుకుంటా రేపు ఏమేం చేయాలో అది హెల్ప్ చేద్దామని. ఓకే, కాఫీ ఎలా చేయాలో ఇవన్నీ నేర్చుకున్నాం. జరగమని ఎలాగో బిగ్ బాస్ లో అత్తమాను కాఫీ తాగుతా ఉంటారు. కాఫీ ఎక్కువ తాగుతారా అక్క మీరు? పర్వాలేదు, యావరేజ్. ఓకే, రోజులో పిజ్జా తెప్పిస్తాను, అందుకే కొంచెం ప్లేస్ ఉంచుకుంటున్నాను. రోజులో ఎన్నిసార్లు తాగుతావు? నేను ఒక్కసారి తాగితేనే ఇలా ఉన్నాను. ఓకే, మరి బిగ్ బాస్ కి ముద్దు పేరు పెట్టుకున్నావా? బిగ్ బాస్ ఏమని పిల్లాలి అని? బిగ్ బాస్ నేను పిలవలేను, ఎందుకంటే నాకు సిగ్గు. ఎందుకంటే ఐ లవ్ బిగ్ బాస్, ఇట్స్ మై క్రష్. బిగ్ బాస్ వెళ్ళినంటే ఏం చేసి మై క్రష్ అదే చెప్తావు అక్క? బిగ్ బాస్ ఐ లవ్ యూ. ఇప్పటి వరకు బేబక్ ఎవరికి సింగిల్ అంటే ఫస్ట్ టైం. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోవడానికి కారణం బికాస్ ఐ లవ్ బిగ్ బాస్. ఆహా, ఐ లవ్ విత్ యూ. చూడండి బేబక్క, మా బేబక్క, మీ అక్క కాదు, అందరికీ అక్క, కానీ బిగ్ బాస్ అక్క. మరి చివరిగా నాగార్జున గారికి వెళ్ళిన వెంటనే ఏం చెప్తావు? అంటే ప్రపంచానికి మొత్తానికి బేబక్ అండి, మీకు మాత్రం నేను బేబీ. ఎందుకంటే మీరు అందరు మన్మధుడు, అందరికీ క్రష్ కాబట్టి మీరు ఒక్కరే నన్ను. మీకు కూడా క్రష్నా? ఎవరికైనా కాకుండా ఉంటే కదా అందరికి క్రష్. ఆయన వెళ్ళిన వెంటనే తెలుగు వాళ్ళందరికీ మన్మధుడు. ఆయన వెళ్ళిన వెంటనే ఏం చెప్తా? ఇదే చెప్తా, ప్రపంచానికి బేబక్క కానీ మీకు మాత్రం బేబ్. ఇలా వెళ్తున్నా కదా, బేబ్ లాగా అయ్యి తిరిగి వస్తానని చెప్తా ఆయనకి. కాసుకోండి, ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 పక్క ఎంటర్టైన్మెంట్ ఫిక్స్ అయిపోయింది బేబక్క. సో ఫైనల్ గా మరి ఏం చెప్తావు బేబక్క? నేనేం చెప్తున్నా, వాళ్ళు ఏం కావాలో అదే చేస్తారు. మా వాళ్ళు మంచిగా అక్క చూస్తున్న సబ్స్క్రైబర్స్. అవునా? అంటే అంటారా? ఎస్, నువ్వేం చెప్తాను అదే పాటిస్తారు. నేను హెల్ప్ చేయట్లేదు, మాట్లాడుతున్నాను. మధ్యలో ఒక గ్లాస్ తీసుకుని అక్కడే కలుపుతున్నా. నేను చైనా ఎబ్బే ఇంట్లో ఏం చేస్తుందో ఏమో తెలియదు, కానీ నాకు తెలిసి యూట్యూబ్ వీడియోలు ఏం చేసుకోవడంలో ఏమో జీవితం సగం అయిపోద్దని నాకు నమ్మకం. 3 రోజులు చెప్పేసి అక్క చివరిగా అమ్మయ్య మళ్ళీ వేసుకోవడం మారేసి నేను కలుపునాక. ఇప్పుడు అంతా అయిపోయినాక అక్క లాస్ట్ లో సునీల్ ఆ సినిమాలో అంతా అయిపోయినాక ఒక చిన్న చెంబు తీసుకుని వెళ్తా ఉంటాడు. లేదక్క ఆగలకు ఆ టైప్ లో చేస్తుంది ఈ అమ్మాయి. చివరిగా ఏం చెప్తావు అక్క? చివరిగా ఏం లేదు, ఎప్పుడు ఒకటే చెప్తా నేను, ఎవరైతే బాగా ఆడుతున్నారో ఆయన గెలిపించండి అంతే. అది నేనని కాదు, ఎవరని కాదు, అది whoever plays well, whoever is entertaining and whoever is has ఏమంటారు వర్త్, ఎవరైతే వర్త్ అనిపిస్తున్నారో వాళ్ళే గెలిపి. నేనని కాదు, ఎవరు బాగా ఆడితే వాళ్ళకే సపోర్ట్ చేయండి. నిజమే చెప్తున్నా. అసలు ఏ కంటెస్టెంట్ ఇంతమంది ఇంటర్వ్యూస్ చేసాం కానీ నాకు సపోర్ట్ చేయండి, నాకు ఇది చేయండి అని అంటారు. బట్ ఫస్ట్ టైం నేను విన్నదైతే మీకు ఎవరు బాగా ఆడిపిస్తే వాళ్ళకే సపోర్ట్ చేయండి. సో తప్పకుండా ఈ సీజన్ చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరొక కంటెస్టెంట్ తో మళ్ళీ మేము ముందుంటుంది మీ కాకినాడ జిల్లా. అప్పటి వరకు మీరు కూడా కాఫీ టీలు తాగారా? కాఫీ తాగుతారా? టీ తాగుతారా?
కాఫీలు ఏం అవుతారులే